గోవిందాయ నమః. దయచేసి మహిళలు ఈ వీడియో పూర్తిగా శ్రద్ధగా చూసి తెలుసుకునే ప్రయత్నం చేయండి. ఈ వీడియో మీలో ఉన్న ఎన్నో అపోహలు, అలాగే భయాలు, ఆందోళనలు, అనాదిగా మనం నమ్ముతూ వస్తున్న కొన్ని ఆచారాలు, వాటి ద్వారా కలిగే భయాలు, ఇవన్నీ కూడా పటాపంచలైపోతాయి. ఎప్పటిలాగే మహిళలను ఎడ్యుకేట్ చేయడం కోసం ఈ వీడియో. గాజులు మన భారతీయ మహిళలకు ఎంతో ప్రీతిపాత్రమైన అలంకరణ వస్తువు. ఎన్నో రకాల ఆభరణాలు ఉన్నా సరే గాజుల మీద మహిళలకు ఉన్న మోజు ఇంకా వేటి మీద ఉండదు. ముందు గాజులు, ఆ తర్వాతే నెక్లెస్లు, గొలుసులు, చెవులకు పెట్టుకునేవి. ఇవన్నీ ఫస్ట్ అయితే గాజులకి ఇంపార్టెన్స్. ఏ ఆలయానికి వెళ్ళినా, ఏ ప్లేస్కి వెళ్ళినా, తీర్థయాత్రలకు వెళ్ళినా ముందు మనం గాజుల షాప్ దగ్గర ఆగి అక్కడ వెరైటీ బ్యాంగిల్స్ ఏమొచ్చాయో కొనుక్కుంటాం. ఆన్లైన్లో ఆర్డర్ పెట్టి కొనుక్కుంటాం. గాజులు అంటే అందరికీ పిచ్చి ఉంటుంది, నాకు కూడా పిచ్చి ఉంది. సరే, అలంకారం వరకు ఏం పర్వాలేదు, మనకు నచ్చినట్లుగా తోచినట్లుగా అలంకరించుకోవచ్చు, ఆనందించుకోవచ్చు, తప్పేమీ లేదు. అలంకరణ శాస్త్రం ఏముంది, మనకు మహిళలు ఖచ్చితంగా అలంకరించుకోవాలి. అయితే వీటి పేరుతోటి కొన్ని రకాల ఆచారాల పేరుతోటి కొన్ని రకాల నమ్మకాలు, కొన్ని రకాల సెంటిమెంట్స్, వాటి పేరుతోటి భయాలు బాగా ఏర్పడిపోయాయి అన్నమాట. ప్రత్యేకించి పెళ్ళైన తర్వాత కొన్ని ప్రాంతాల్లో మట్టి గాజులు లేదా గ్లాస్ బ్యాంగిల్స్ అంటారు. ఈ గ్లాస్ బ్యాంగిల్స్ ధరించడం విషయంలో నమ్మకాలు, చేసే ప్రచారాలు అన్నీ ఇన్ని కాదనమాట. పెళ్ళైన మహిళలు ఖచ్చితంగా కూడా గాజులు గ్లాస్ బ్యాంగిల్స్ ధరించాలి. అవి ఎరుపు రంగు, లేదంటే మహారాష్ట్ర లాంటి కొన్ని తెలంగాణ ప్రాంతాల్లో పచ్చ రంగు, ఇట్లాగా కొన్ని రంగులున్న గాజులు చేతి నిండా వేసుకోవాలి. అవి మరలా పని చేస్తున్నప్పుడు ఏ శుక్రవారం రోజో, పండగ రోజో, శ్రావణ మాసంలోనూ పగిలిపోతే భర్తకు ఏదైనా అపశకునం, కీడు జరుగుతుంది. ఇలాగ రకరకాలు. అయితే నేను ఈ మధ్య ఒక ఇన్స్టాలో ఒక మహిళ మాట్లాడుతున్న వీడియో చూశానండి. ఆవిడ ఏమంటుందంటే, గాజులంట ఒక చేతికి సరి సంఖ్యలో, ఒక చేతికి బేస్ సంఖ్యలో అట్లాగా ధరించాలంట. ఏవో కొన్ని లెక్కలు చెప్తుంది, 9, 6, 7 అలాగనమాట. అలా ధరిస్తేనే భర్త ఆయుష్ గట్టిగా ఉంటుందంట, 100 ఏళ్ళు బతుకుతాడంట. అలా ధరించకపోతే భర్తకు ఆయుష్ తగ్గుతుందంట. లేదా అసలు గాజులు వేసుకోకపోతే భర్తకు ఆయుష్ తగ్గుతుందంట. మహిళలు ఎప్పుడు పర్మనెంట్గా సుమంగళీలుగా ఉండాలి అంటే గాజులు ధరించి తీరాలంట. గాజులు అమ్మవారి స్వరూపమట. అంటే లక్ష్మీదేవి, పార్వతీదేవి ఎట్సెట్రా అమ్మవారి స్వరూపాలట గాజులు. కాబట్టి అవి కానీ కొన్ని రోజుల్లో, కొన్ని తిథులలో పగిలితే అరిష్టం అంట. ఇట్లాగా రకరకాలుగా ఇక అదే కంటిన్యూషన్గా ఈ విషయాలు అన్నమాట. కానీ నాకు ఇవన్నీ కూడా కాస్త అనాచారాలు, మూఢనమ్మకాలు, భయాలు ప్రోత్సహించే విధంగా ఉన్నాయి అనిపించింది అన్నమాట. కాబట్టి గాజుల హిస్టరీ ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీకు తెలియాల్సిన నిజము, మీరు నమ్మాల్సిన నిజము ఏమిటో తెలుసా? అనాది కాలం నుండి గాజులు లేదా కడియాలు, ఇంకా చెప్పండి కంకణములు అనేవి ఉన్నాయి. అంతేకాదు, మనకు జరిగిన పరిశోధనలలో క్రీస్తు పూర్వము 1500, 2600 సంవత్సరాలకి పూర్వము నుండే గాజులు అనేవి వాడుకలో ఉన్నాయి. అంటే కడియాలు లేదా కంకణాలు అంటారు వాటిని. గాజులు అనేది మనం తెలుగులో వాడుతున్నాం. సింధులోయ నాగరికతలో తవ్వకారులు ఇండస్ వ్యాలీలో బయటపడ్డాయి మనకు. ఆదిమ మానవులు మట్టి, ఎముకలు, అలాగే రాయి, ఇవన్నీ కూడా కలిపి చెక్కి వలయాల్లాగా, కడియాల్లాగా తయారు చేసి అప్పట్లో ఆదిమ మానవుల రోజుల్లోనే చేతులకు ధరించేవాడు అనమాట. ఇవి మనకి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో బయటకు వచ్చిన విషయాలు. మనకి పురాణాల్లో ఏం కనపడుతుందంటే, వర్ణించేటప్పుడు, దేవతలను వర్ణించేటప్పుడు, అమ్మవారిని వర్ణించేటప్పుడు చేతులకి బంగారపు కంకణములు ధ్వనిస్తూ ఉండగా ఇట్లాగా వర్ణన. అంటే మనకి ఏం కనిపిస్తుంది రామాయణ భారతాల్లో అంటే చేతులకి బంగారపు కంకణములు, అంటే బంగారపు గాజులు ధరించేవాళ్ళు, పెద్ద పెద్ద బంగారపు కంకణాలు ధరించేవాళ్ళు అని కనపడుతుంది. రామాయణంలో సీతమ్మ వారు తన జాడ తెలియడం కోసం అనేసి తన ఆభరణాలు మొత్తం తీసేసి మొత్తము ముడి వేసి కిందకు విసిరొస్తుంది కదా, అదే సుగ్రీవుడికి దొరుకుతాయి. వాటిని లక్ష్మణ స్వామి చూసినప్పుడు కూడా ఈ గాజులు, హారాలు ఇవన్నీ ఎవరో నాకు తెలీదు, పట్టీలు మాత్రమే సీతమ్మ వారివి అని చెప్తాడనమాట. దాంట్లో కూడా మనకి గాజుల ప్రస్తావన ఉంటుంది. అవన్నీ కూడా బంగారపు. సో మరి ఇప్పుడు మనం వేసుకుని గాజులు ఇప్పుడు చెప్తున్నారు, ఈ గాజులు అమ్మవారి స్వరూపము, వీటిని వేసుకోకపోతే భర్త పోతాడు, వేసుకుంటేనే సౌభాగ్యం గట్టిగా 100 సంవత్సరాలు స్ట్రాంగ్గా ఉంటుంది, ఇలాగ భయపెడుతున్నారు కదా. ఈ గాజులు మరి ఎప్పటి నుంచి వచ్చాయి? పురాణాల్లో ఉన్నాయా? అష్టాదశ పురాణాల్లోనూ వీటి గురించి లేదండి. గాజుల గురించి లేదు. అప్పట్లో అసలుకి ఈ గాజు అది కూడా మన భారతదేశంలో వాడలేదు. గాజు అంటే గ్లాస్తో తయారు చేసిన పరికరాలు మొత్తం కూడా ఈజిప్షియన్ కల్చర్. అయితే తర్వాత 16వ శతాబ్దంలో మొఘల్ ఎంపరర్స్ పరిపాలన చేస్తూ ఉన్నప్పుడు, అంటే మొఘలుల పరిపాలన సమయంలో ఈ గాజుతోటి కొన్ని రకాల పరికరాలు చేస్తూ, గాజుతోటి అంటే గ్లాస్ తోటే ఈ బ్యాంగిల్స్ అవన్నీ కూడా తయారు చేయడము అప్పటి నుంచి ఆరంభమైందనేసి మనకి చరిత్ర చెప్తుంది. ప్రత్యేకించి అక్బర్ పరిపాలన చేస్తుంటే ఫిరోజాబాద్ దగ్గర
ఆ చుట్టుపక్కల ఈ గ్లాస్ ఇండస్ట్రీ, గాజుల పరిశ్రమ అనేది స్టార్ట్ చేస్తే గాజు తోటి రకరకాల వస్తువులు తయారు చేస్తూ ఆ గాజుతోటే మహిళలు ధరించే గాజులు కూడా తయారు చేస్తూ ఈ విధమైన పరిశ్రమ ముస్లిం పాలకులు తీసుకొచ్చారు. అక్బర్ చక్రవర్తి రోజులలో ఇవన్నీ కూడా మనకి అప్పటి నుంచి తయారవుతూ వస్తున్నాయి. అలా అలా అవి కూడా నచ్చేసి భారతదేశం అంతా వ్యాపించాయి. బాగున్నాయని కొందరు, బంగారము అవి కూడా లేని వాళ్ళు, వాడలేని వాళ్ళు, ఇంకా ఇతర పాలకుల ఏలుబడిలో దేశం దరిద్రంలోకి వెళ్ళిపోయింది కాబట్టి ఇంకా చేతిలో డబ్బు, ఐశ్వర్యము, బంగారం లేని వాళ్ళు వాళ్ళందరూ ఇట్లాంటి గాజులు వేసుకుంటూ వచ్చారు. కొన్ని వందల సంవత్సరాలు గడిచేసరికి ఇదొక నమ్మకంగా ఏర్పడిపోయింది. ఖచ్చితంగా ఈ గాజుతో చేసిన గాజులు బాగా ధరించాలి, చేతుల నిండా ధరిస్తేనే భర్తకి ఆయుష్ బాగుంటుంది, ధరించకపోతే ఆ మహిళకు భర్త పోయి మహిళ వితంతు అవుతుంది. ఈ విధమైన ఒక నమ్మకం స్థిరపడింది తప్ప మీకు చరిత్రలో మన పురాణాల్లో ఎక్కడా కూడా ఈ గాజులు లేదా మట్టి గాజులు అంటారు కదా, వాటి ప్రస్తావన ఉండదు. ఈ మట్టి గాజులకి లక్ష్మీదేవికి లేదా సీతాదేవికి లేదా పార్వతీదేవికి ఎలాంటి సంబంధము లేదు. ఈ గాజులు అక్బర్ పరిపాలన చేస్తున్నప్పుడు ఫిరోజాబాద్లో గాజు ఇండస్ట్రీ స్థాపించి అప్పటి నుంచి గాజు పరికరాలు, గాజులు అవన్నీ కూడా తయారు చేస్తూ వస్తున్నారు. ఇప్పుడు కూడా భారతదేశంలో 70% వరకు మన ముస్లింలే ఈ గాజులు అవన్నీ కూడా తయారు చేస్తున్నారు. దురదృష్టకరమైన విషయం ఏంటంటే మనకు సౌభాగ్య చిహ్నాలుగా మనం ధరించే ఈ గాజులు ఇండస్ట్రీలో ఉన్నది 70% ముస్లిం సోదరులే. వాళ్ళే మనకి ఇవన్నీ తయారు చేసి ఇస్తున్నారు. దేవతా విగ్రహాలు వాళ్ళే తయారు చేస్తున్నారు. మన దేవుడికి వాడుకునే కుందులు, దేవుడి ఐటమ్స్, గంటలు ఇవన్నీ వాళ్ళు తయారు చేస్తున్నారు. అయినా సరే మనం తెల్లారు లేస్తే వాళ్ళని దేశద్రోహులుగా చిత్రీకరిస్తున్నారు. తెలుసో తెలియక ఒకప్పుడు నేను కూడా వాట్సాప్ యూనివర్సిటీ స్టూడెంట్నే కదా, నేను కూడా అన్నది నిజమే. కానీ మనం ఒకరికొకరు సహకారం అందించుకుంటూ బ్రతకాలి. ఒక దేశంలో నలుగురు బ్రతుకుతూ ఉన్నప్పుడు నలుగురు ఒకరికొకరు సహకారం అందించుకోవాలి. మనం పండించే పంట వాళ్ళు తింటున్నారు, వాళ్ళు తయారు చేసే రకరకాల ఈ చేతి పనులు, గాజులు, దేవుడి వస్తువులు, దేవుడి విగ్రహాలు ఎట్సెట్రా వాటన్నిటే మనం దేవాలయాల్లో, గర్భాలయాల్లో కూడా పెట్టుకుని వినియోగించుకుంటున్నాం. అయితే ఇక్కడ నేను ఈ వీడియోలో చెప్పదలుచుకున్న ముఖ్యమైన పాయింట్ ఏంటంటే దయచేసి దాన్ని గమనించండి. గాజులు వేసుకోవద్దని నేను చెప్పడం లేదు. ఖచ్చితంగా మీ ఇంట్లో ఏం చెప్తారో మీ పెద్దలు, మీ ప్రాంతీయ ఆచారాల ప్రకారం ధరించాల్సినవి ఖచ్చితంగా ధరించి తీరండి. నేను రిక్వెస్ట్ చేసేది ఒకటి, దయచేసి సోషల్ మీడియా వీడియోస్ చేసేవాళ్ళు, ఇన్స్టాలో పెట్టేవాళ్ళు వీళ్ళందరికీ నేను చెప్తుంది, పెద్ద ఆరిందల్లాగా ఏదో తెలిసినట్టు చెప్తూ భయపెట్టకండి మహిళలని. ప్రత్యేకించి గాజులకి పురాణాలకి ఏం సంబంధం లేదు. గాజులకి దేవతలకి ఏ సంబంధం లేదు. గాజులకి భర్త పోవడానికి ఏ సంబంధం లేదు. గాజులకి మహిళ సుమంగళిగా ఉండడం లేదంటే వితంతు అవడం వాటికి ఏ సంబంధము లేదు. కొన్ని వందల సంవత్సరాల క్రితము అలాగే ఆ ఇండస్ట్రీ స్టార్ట్ అయ్యి నిదానంగా మన సంస్కృతిలో కలిసి మనం వాటిని విరివిగా వాడుతున్నాం. లక్కతో చేసినవి, ప్లాస్టిక్తో చేసినవి, పూసలతో చేసినవి రకరకాలు వాడేస్తున్నారు. ఎవరి పద్ధతి వాళ్ళది. వీటికి మన జాతకానికి ఎలాంటి సంబంధం లేదండి. మన దీవిటికి మన తలరాతికి సంబంధం లేదండి. గాజులు నిండుగా వేసుకొని పెద్ద కుంకుమ బొట్టు పెట్టుకుని బ్రతికిన మహిళలకు కూడా తొందరగా భర్త పోయిన వాళ్ళు కూడా ఉన్నారు. అసలు ఏమి వేసుకోకుండా ఇవన్నీ క్యారీ చేయకుండా చాలా ఫ్యాషనబుల్గా స్టైలిష్గా ఉండే మహిళలకు కూడా భర్త 80 ఏళ్ళు 90 ఏళ్ళు బ్రతికిన దాఖలాలు ఉన్నాయి. వీటికి భర్త పోవడానికి మన సౌభాగ్యానికి ఎలాంటి సంబంధం లేవు. ఇవన్నీ కూడా మహిళలకు అలంకరణ వస్తువుల కింద ఉన్నాయి. కాకపోతే మ్యారేజ్కి ముందు చదువుకుంటున్నాం కాబట్టి అలంకరించుకోకపోయినా సరే ఒకళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత భర్త గారు అందరూ ఉన్నప్పుడు కాస్త లక్ష్మీదేవిలాగా అలంకరించుకొని ఉంటే చూసే వాళ్ళకు కూడా బాగుంటుంది. ఒక ఎదుటి వాళ్ళల్లో చెడు ఆలోచన లేకుండా ఎవరో ఆవిడ సాంప్రదాయ గృహిణి, పలానా ఆయనకి భార్య, మనం ఇంకొక భావనతో చూడకూడదు ఆమెను అనే ఒక భావన, పవిత్ర భావన ఎదుటి వాళ్ళకి కలిగించడం వల్ల సమాజము శాంతియుతంగా ఉంటుంది, బంధాలు నిలబడతాయి. కాబట్టి మన పెద్దలు ఏది కూడా ఊరికే చెప్పలేదు, చెప్పిన ఉద్దేశం అది. ఒక మహిళ, పెళ్ళైన మహిళ తను ఏం అలంకరించుకోవాలో అవన్నీ కూడా అలంకరించుకొని ఆ విధంగా ఒక ఇల్లాలి తీరులో కనపడుతుందంటే ఎవరి దృష్టి కూడా చెడుగా ఆమె మీద పడకుండా ఉంటుంది. ఆమె భర్తకు కూడా కాస్త ఆకర్షణీయంగా కనపడుతుంది. ఇలాంటి కొన్ని కారణాలతోటి పెద్దలు ఏర్పాటు చేశారు. ఈ రోజులు మారిపోయాయి. ఇప్పుడు ఇంకా అలంకరించుకొని ఎప్పుడు ఉండాలంటే కుదరని పని. పొద్దున లేసి వండుకొని తిని బాక్సులు కట్టేసి పిల్లల్ని హస్బెండ్ని పంపించేసి ఈవిడ కూడా ఏ కుర్తీయో డ్రెస్సో వేసుకొని పరుగులు పెట్టేయాలి మెట్రోలు ఎక్కేసి జాబ్ చేయడానికి. సిటీస్లో ప్రత్యేకించి చాలా చోట్ల జాబ్ చేస్తున్నారు. ఇంకా జాబ్ చేసే వాళ్ళని పట్టుకొని మీరు బాగా మట్టి గాజులు వేసుకోకపోతే భర్త ఉండడు, పసుపు దారం ఎప్పుడు మెల్లో వేసుకోకపోతే భర్త ఉండడు, ఇలాంటి పిచ్చి మాటలు చెప్పకండి. అసలు ఆ పసుపు దారానికి గాజులకి భర్తకి ఏ సంబంధం లేదు. పసుపు దారము ప్రాంతీయ ఆచారమే, ఈ గాజులు అనేవి ప్రాంతీయ ఆచారాలే. వీటి గురించి అసలు పురాణాలు లేదు. ఈ పురాణాల్లో పాణిగ్రహణం ఉంటుంది అంతే. ఈ మట్టి గాజుల గురించి, పసుపు దారాలు, 3 ముళ్ళు ఇవేమి లేవు. సంప్రదాయంలో ఉండే కొన్ని విషయాలు,
కొన్ని ప్రాంతీయ ఆచారాలు, కుటుంబ ఆచారాలు పెద్దలు చెప్పారు కాబట్టి మనం వాళ్ళని మన్నించాలి, ఖచ్చితంగా గౌరవించాలి, కాబట్టి పాటించడంలో తప్పులేదు. కానీ వాటిని భూతద్దంలో చూపెట్టేసేసి ఈ చేతికి ఇన్ని వేసుకోకపోతే, ఇంకో చేతికి బేస్ సంఖ్యలో వేసుకోకపోతే భర్తకి ఏదో అవుతుంది, ఏదో జరిగిపోతుంది, స్త్రీలు సుమంగళిగా ఉండరు, సౌభాగ్యంతో ఉండరు, ఇలాంటి పిచ్చి మాటలు చెప్పి భయపెట్టకండి. భర్తకి వీటికి ఏ సంబంధమో లేదండి. నేను చెప్తున్నా, ఎవరికి తోచినంతలో వాళ్ళు ధరిస్తారు, ఎవరికి నచ్చినట్లు వాళ్ళు ఉంటారు. ఈ రోజుల్లో కాలం మారిపోతుంది. ఇంకా మోచేతుల వరకు గాజులు వేసుకుని కూర్చోవాలంటే అందరి వల్ల ఏ పనులు కావు. ఇన్స్టాలో పనిపాటు లేకుండా ఇలాంటి రీల్స్, చెత్త రీల్స్ చేయకండి. మళ్ళీ చెప్పిన వాడికి 50 సంవత్సరాల పై వయసు ఉంటుందన్నమాట. ఆ వయసు వచ్చి కూడా ఇంకా ఇలాగ భయపెట్టడం ఏమిటి? ఏదో ఒక 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 యంగ్స్టర్ చెప్పిందంటే ఏదో తెలియని అమ్మాయి చెప్పింది అనుకొని వదిలేయచ్చు. 50 ఏళ్ళు వచ్చేసి జుట్టు నెరిసిపోయి ఇంకా కూర్చొని మీరు ఇలా గాజులు బేస్ సంఖ్యలు, ఈ చేతికి సరి సంఖ్యలు, ఆ చేతికి వేసుకొని ఎరుపు రంగు గాజులు వేసుకొని ఉంటేనే భర్త ఆయుష్ స్ట్రాంగ్గా ఉంటుంది అంటే, విదేశాల్లో భర్తలు అసలు వాళ్ళకి గాజు అంటేనే తెలియదు, వాళ్ళు బ్రాస్లెట్లో వేసుకుంటారు, ఉండట్లేదు, పోతున్నారు చేసుకోగానే. బాగా గుర్తుపెట్టుకోండి, నేను ఫైనల్గా చెప్పేది ఒకటి, గాజులకి అసలుకి వీటికి భర్త ఆయుష్కి, భర్త ఉండటానికి పోవడానికి సంబంధం లేదండి. వాళ్ళ వాళ్ళ రుణానుబంధాలను అనుసరించి పోయేవాళ్ళు పోతారు, ఉండేవాళ్ళు ఉంటారు, జరుగుతూ ఉంటాయి. భయపడకండి. టీవీ సీరియల్స్ వచ్చాక ఈ దిక్కుమాలిన సీరియల్స్ ఎక్కువ భయపడుతున్నారు మహిళలు. సీరియల్స్ ఏమి శాస్త్రాలు కాదు, అవి ప్రమాణాలు కాదు. ఇన్స్టాలోను వాటిలో ఎవరు పడితే వాళ్ళకి చెప్పినవి శాస్త్రాలు కాదు, ప్రమాణాలు కాదు. మీరు హిస్టరీ చూసుకోండి, నేను చెప్పింది. మీరు ఇప్పుడు ఏదైతే సౌభాగ్యము, శాస్త్రము, అమ్మవారి స్వరూపము గాజులు అంటున్నారో ఆ గాజులు అక్బర్ కాలంలో తయారయ్యాయి. అసలు అంతకుముందు శాస్త్రాలు లేవు. మన అమ్మవార్లు ఎవ్వరు మట్టి గాజులు వేసుకోవాలి, వాళ్ళందరూ బంగారు కంకణాలు ధరించి ఉన్నారనేసి మనకు శాస్త్రాలు కనపడుతుంది. కాబట్టి అవి కాకపోయినా సరే మీకు తోచినవి ఏమైనా మీరు వేసుకోవచ్చు. మట్టి గాజులే వేసుకోవాలని లేదు. మట్టి గాజుల మీద ప్రేమ ఉన్న వాళ్ళు జగ్గావి కూడా వేసుకోండి. కానీ వీటికి, భర్తలకి, ఆయుష్లకి, మన పసుపు కుంకాలకి, మన జీవితాలకి, మన తలరాత్లకి, మన భవిష్యత్తుకి ఎలాంటి సంబంధం లేదని తెలుసుకొని ఏది ఎక్కడ ఎంతవరకు పాటించాలో అంతవరకు పాటించండి. ఏది విని వదిలేయాలో అది విని వదిలేయండి. ప్రతిదీ తలకెక్కించుకొని తల పాడు చేసుకొని మీరు బాధపడకండి. ఇవేమీ జరగవు. ప్రతిదీ కూడా సెంటిమెంట్గా తీసుకొని ఫీల్ అయిపోయి ఫుల్ అవ్వకండి. మీకు ఒక అవగాహన కోసం చెప్తున్నాను. నేను చెప్పినవన్నీ కూడా వాస్తవాలు. మీరు కావాలంటే కూడా గూగుల్లో హిస్టరీ అంతా కూడా చెక్ చేసుకోవచ్చు. ధర్మో రక్షత రక్షత. జై శ్రీమన్నారాయణ. కృష్ణ.